ఇంట్లోనే పండించుకున్న ఫ్రెష్ తోటకూరతోటి తోటకూర ఫ్రైడ్ రైస్ రెసిపీ తెలుసుకునే ముందు తోటకూర ఆరోగ్యానికి ఎంత మంచిదో దానిలో ఉన్న పోషకాల గురించి కూడా తెలుసుకుందాం. తోటకూర విటమిన్లు ఏ, సి, కే మరియు బి విటమిన్లు, అలాగే కాల్షియం, మెగ్నీషియం మరియు ఫాస్ఫరస్ వంటి ఖనిజాలతో నిండి ఉంటుంది. జీర్ణ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. తోటకూరలోని అధిక ఫైబర్ జీర్ణశక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని బాగా కాపాడుతుంది. తోటకూర పొటాషియం మరియు మెగ్నీషియం యొక్క మంచి మూలం. ఇవి రక్తపోటును నివారిస్తుంది. ఎముకలను బలోపేతంగా ఉంచుతాయి. కాల్షియం యొక్క మంచి మూలం. ఇవి బలమైన ఎముకలను ఇస్తుంది. బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది. మీరు డైలీ తోటకూర తిన్నా ఏమీ పర్వాలేదు. రోగనిరోధక శక్తి బాగా పెంచుతుంది. కంటి ఆరోగ్యాన్ని కూడా బాగా కాపాడుతుంది. పాలిచ్చే తల్లులు కూడా రోజు తోటకూర తినొచ్చు. బాగా పాలు పడుతూ ఉంటాయి. క్యాన్సర్ నివారణకు కూడా చాలా సహాయపడుతుంది. అండ్ నేను అయినంత వరకు చాలా షార్ట్గా చెప్పేశాను. తోటకూర ఫ్రైడ్ రైస్ రెసిపీ గురించి తెలుసుకుందాము. ఇది చాలా సింపుల్. తోటకూరని ఫస్ట్ బాగా వాష్ చేసేసుకోవాలి. జనరల్గా ఏమీ కెమికల్స్ ఏం వాడం కాబట్టి ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకోవచ్చు. అండ్ చిల్లీస్ కూడా కట్ చేసి రెడీగా పెట్టాను. అవి కూడా గార్డెన్లోనే వచ్చాయి. పెద్ద గిన్నె పెట్టుకున్నాక ఇలా హోమ్ మేడ్ గీ వేస్తున్నాను. దీని రెసిపీ కూడా నేను మీకు గీ ప్రిపరేషన్ కూడా ఛానల్లో ఉంది, తప్పక వెళ్ళి చూడండి. అండ్ 1 స్పూన్ ఆఫ్ గీ అండ్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ ఇలా 2 కాంబినేషన్లో తీసుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా ఒకటైనా తీసుకోవచ్చు. అండ్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ఫటాఫట్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 3 చిల్లీస్ కట్ చేసి వేసేసాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది కూడా గరం మసాలా. అన్నీ హోమ్ మేడే యూస్ చేస్తున్నాను. మనం ఒకసారి రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా రోజులు వస్తుంది. బిర్యానీ లీఫ్, బే లీఫ్, స్టార్ అనైజ్ 2 వేస్తే సరిపోతుంది. ఇవన్నీ మన డైజెస్టివ్ సిస్టమ్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. నేను తోటకూర గురించి చాలా ఫాస్ట్గా చెప్పేశాను బికాస్ వీడియో షార్ట్గా చేసేయాలనేసి. తోటకూర ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఐరన్ కూడా బాగా ఉంటుంది. సో డెఫినెట్గా కుదిరినప్పుడల్లా మీరు తినొచ్చు. గార్డెన్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా పండించుకొని తినొచ్చు. అసలు జనరల్గా తోటకూర ఎరువులు వేస్తూ ఉంటాం కాబట్టి వాటిల్లోనే వచ్చేస్తాయి. అండ్ ఇది కొంచెం మంచి ఫ్రై చేసుకోవాలి. దానికి 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. సాల్ట్ అన్నది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవడమే. ఇది 1 గ్లాస్ ఆఫ్ రైస్ కోసం నేను చేస్తున్నాను. ఇది కొంత ఫ్రై అయినాక జస్ట్ 2-3 మినిట్స్ తీసుకుంటుంది, నాట్ మోర్ దెన్ దట్. ఇలా ఫ్రై అయిపోయినాక ఇది క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. దానిలో వాటర్ అంతా వెళ్ళిపోయింది. సో అది ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, చూసారు కదా. ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను బికాస్ నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ని వాష్ చేసి సోక్ చేసి పెట్టేశాను. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని బాగా బాయిల్ చేసేస్తే ఇప్పుడు మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఆ వాటర్లోకి ఇన్ఫ్యూజ్ అయిపోతాయి. మంచి ఫ్లేవర్స్ ఆల్రెడీ ఎన్హాన్స్ అయిపోతున్నాయి. చాలా అరోమాస్ బాగుంది. ఇంకా అవి బాయిల్ అయిపోయినాక రైస్ యాడ్ చేసేసుకోవడమే. ఎంతసేపు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇలాగే కాకుండా తోటకూర ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకోవడం వల్ల కూడా ఆల్మోస్ట్ మనకు అదే టేస్ట్ అనిపిస్తుంది. దీనిలో ప్రోటీన్ ఫైబర్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇది తిప్పేసాను, అన్నీ వేసేసుకున్నాను కాబట్టి నేను దీనిపైన ఇలా హెవీ వెయిట్ ఒకటి పెట్టేస్తున్నాను సో దట్ హీట్ విల్ నాట్ ఎస్కేప్. ఒక 5 to 6 మినిట్స్లోనే ఇది రెడీ అయిపోతుంది. ఎందుకంటే మనము ఆ వెయిట్ పెట్టడం వల్ల
చాలా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కుక్ అయిపోయినాక స్టవ్ ఆపేసి మనము మళ్ళీ ప్లేట్ బ్యాక్ పెట్టేసినాక ఒక 2-3 మినిట్స్ ఇలా వదిలేసామనుకోండి, ఇంకేమన్నా లిటిల్ మాయిశ్చర్ ఆ రైస్‌లో మిగిలి ఉన్నా కూడా అది అంతా ఆహ్, ఆ రైస్‌కే పట్టేసి చక్కగా సాఫ్ట్‌గా తయారైపోతుంది. ఇది మీరు ఎనీ రెసిపీ ఏ బిర్యానీకైనా మీరు అట్లా లాస్ట్‌లో ఒక 2-3 మినిట్స్ సర్వ్ చేస్తున్నాను. చాలా పులుకుగా చాలా బాగా వచ్చేసింది. నార్మల్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా ఫటాఫట్ చేసేసుకోవడమే. సపరేట్ రైస్, సపరేట్ తోటకూర కంటే ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకోవడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ హెల్త్‌కి ఎలాగో ఇంపార్టెంటే కదా! చాలా నీట్‌గా, క్లియర్‌గా మీకు కనపడుతుంది కదా! చాలా బాగా కుదిరింది. పలుకు పలుకుగా వచ్చేసింది రైస్ కూడా. అండ్ గ్రేవీ వేసుకొని జస్ట్ ఒక స్పూన్ టేస్ట్ చేస్తున్నాను. వెరీ నైస్. ఇట్స్ వెరీ టేస్టీ ఆల్సో. తోటకూర నాన్ వెజ్ లాగానే డామినేట్ చేస్తూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.